ఇక్కడ మనం కెమెరాల ముందు కూర్చొనేసి ఏమైనా మాట్లాడొచ్చు, 4 మాటలు. నోరే కదా అనేసి మీరు మాట్లాడితే ఒకసారి అది ఎక్కడికి దారితీస్తుందో అర్థం కాదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి మీరు సెన్సిటివ్ మ్యాటర్స్లలో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలండి. లైక్ ఆపరేషన్ సింధూర్ గురించి మీరు మాట్లాడుతున్నారు అండ్ పహల్గామ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో మీరు దగ్గరుండి చూసినట్టే చెప్తున్నారు కొన్ని విషయాలు. ఎలా అంటే మీరు చమత్కారంగా మాట్లాడుతున్నాం, మేము చెప్పేది ఎవరైనా వింటారన్నట్టుగా మాట్లాడుతున్నారు. సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాకు వ్యూవర్స్ ఉన్నారు, మాకు వ్యూవర్షిప్ వస్తుంది, మాకు వాచ్ టైం వస్తుంది అనేసి మీరు కంటెంట్ క్రియేట్ చేసే ముందు కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్లలో ఎలా అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మీరు కంటెంట్ని క్రియేట్ చేయకండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే క్లియర్ మెసేజ్ యాజ్ గివన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, వీ ఇండియన్స్ ఆర్ ఆల్ టుగెదర్ అండ్ విల్ స్టాండ్ టుగెదర్ వెదర్ దే మైట్ బి హిందూ, ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎనీబడి. యాజ్ ఎ ఇండియన్ వీ షుడ్ స్టాండ్ టుగెదర్ అనే విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లకు ఒక మెసేజ్ని పంపించారు. సో మీరు కంటెంట్ క్రియేట్ చేసేపోయే ముందు మీరు విచ్చలవిడిగా మాట్లాడేసి మత విద్వేషాలను రెచ్చగొట్టద్దు అనేసి కోరుతున్నాను. ఎస్పెషల్లీ మీరు నిజంగా బార్డర్లో ఉండి, మీ కుటుంబ సభ్యులు బార్డర్లో ఉండి మీరు ఇలాంటి విమర్శలు చేస్తుంటే బాగానే ఉంటుంది. ఇక్కడ మనం కెమెరాల ముందు కూర్చొనేసి ఏమైనా మాట్లాడొచ్చు, 4 మాటలు. నోరే కదా అనేసి మీరు మాట్లాడితే ఒకసారి అది ఎక్కడికి దారితీస్తుందో అర్థం కాదు. సో ఈ విషయాన్ని గమనిస్తారు అండ్ సొసైటీకి యూస్ఫుల్గా మీ యొక్క కంటెంట్ ఉండాలని కోరుకుంటూ సెలవు.